మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్పై గుంటూరు నగరపాలెం పిఎస్లో కేసు నమోదైంది. గోరంట్ల మాధవ్ గుంటూరులో పోలీసులపై రెచ్చిపోయారు. మాజీ సీఎం అయిన సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోలీసులు అతన్ను అదుపులో ఉన్న చేబ్రోలు కిరణ్పై దాడి చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఇబ్రహీంపట్నం శివార్లో కిరణ్ ను అరెస్ట్ చేసి తీసుకొస్తున్న పోలీసులను గుంటూరు ఎస్పీ కార్యాలయం సమీపంలో అడ్డగించబోయారు. మరి ఈ సందర్భంగా గుంటూరు ఎస్పీ కార్యాలయం వద్ద మాధవ్ హల్చల్ అయితే సృష్టించారు. ఎటకేలకు మాధవ్ సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిజానికి చేబ్రోలు కిరణ్ సోషల్ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ వెనువెంటనే స్పందించి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పోలీసులు వేగంగా రంగంలోకి దిగి కిరణ్ ను అరెస్ట్ చేశారు. వాస్తవం ఇది కాగా కిరణ్ ను అరెస్ట్ చేసిన పోలీసుల విధులకు మాజీ ఎంపీ మాధవ్ అడ్డుపడటమే కాకుండా వారిపైన దౌర్జన్యానికి పాల్పడ్డారు. అంతకుముందు తన అనుచరులతో కారులో పోలీసుల వాహనాన్ని వెంబడించారు. పోలీసులు అదుపులో ఉన్న కిరణ్ పై దాడికి ప్రయత్నించారు. ప్రతిఘటించిన పోలీసులపైన విరుచుకుపడ్డారు. మరి ఈ క్రమంలో పోలీసుల వాహనం ఎస్పీ కార్యాలయానికి వెళ్ళింది. అయినా వదలకుండా ఆ వాహనాన్ని మాధవ్ వెంబడించారు. లోనూ కిరణ్ పై దాడికి మరోసారి ప్రయత్నించారు. గోరంట్ల మాధవ్ తో పాటు ఆయన అనుచరులు ముగ్గురిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ కార్యాలయంలోని ఒక గదిలో కొంతసేపు వారిని నిర్బంధించారు. అనంతరం అక్కడి నుంచి నగరపాలెం పోలీస్ స్టేషన్ కు, ఆ తర్వాత నల్లపాడు స్టేషన్ కు తరలించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై కూడా దాడికి యత్నించడం తదితర సెక్షన్ల కింద నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. కిరణ్ ను ఇబ్రహీంపట్నం నుంచి గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తరలిస్తున్నారనే విషయం గానీ, ఏ వాహనంలో తీసుకొస్తున్నారనేది గానీ మాధవ్ కు ఎలా తెలిసిందనేది ప్రస్తుతం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. వైసీపీతో సన్నిహిత సంబంధాలున్న పోలీస్ అధికారులే లీక్ చేసి ఉంటారనే ప్రచారం అయితే జోరందుకుంది. గురువారం విజయవాడలో మీడియా సమావేశంలో పాల్గొన్న గోరంట్ల మాధవ్ ఆ తర్వాత నేరుగా కిరణ్ ను తరలిస్తున్న పోలీసు వాహనాన్ని గుర్తించి వెంబడించడం అనుమానాలకు తావిస్తోంది. అయితే మాధవ్ హడావుడి అంతా వైసీపీ మైండ్ గేమ్ లా భాగమని పోలీసు వర్గాలైతే అంటున్నాయి. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను కలవడానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి నగరపాలెం స్టేషన్ కు వెళ్లారు. అప్పటికే ఆయనను పోలీసులు నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించడంతో కొద్దిసేపు ఎదురు చూసి తిరిగి వెళ్లిపోయారు. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై గుంటూరు నగరపాలెం పిఎస్ లో కేసు నమోదైంది. గోరంట్ల మాధవ్ గుంటూరులో పోలీసులపై రెచ్చిపోయారు. మాజీ సీఎం జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోలీసులు అదుపులో ఉన్న చేబ్రోలు కిరణ్ పై దాడి చేయడానికి తీవ్రంగా అయితే ప్రయత్నించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శాంతారావు ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. రైట్ శాంతారావు, చెప్పండి, అక్కడ ఉధృత పరిస్థితి నెలకొంది. మరి దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకున్నారా లేదా? ఓకే, రైట్ భారతి. అయితే ఈ అంశానికి సంబంధించి ఎవరైతే చేబ్రోలు కిరణ్ ఉన్నారో అతన్ని నిన్న ఉదయం నిన్న ఏం చేశారంటే మన పోలీసులు అంతా కూడా ట్రేస్ అవుట్ చేశారు. దానికి సంబంధించి అతన్ని మంగళగిరిలో రూరల్ పోలీసులు పట్టుకున్నట్టుగా సమాచారం అయితే ఉంది. అతన్ని తరలిస్తున్నటువంటి సమయంలో
గోరంట్ల మాధవ టీం ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అతన్ని ఎస్పీ ఆఫీసు పరిసర ప్రాంతం అంటే లోపల ఎస్పీ ఆఫీసు అతను తీసుకొచ్చిన తర్వాత అక్కడ నుంచి అతను తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నంతో ఇదంతా కూడా జరిగింది. అయితే చేబ్రోలు కిరణ్ మీద దాడికి కూడా ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులు అక్కడ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అతన్ని కస్టడీకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అసలు ఇదంతా జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు ఏంటి అనే కోణంలో కూడా విచారణ అయితే జరుగుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలో అతను అసలు అక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏముంది, అతనికి అసలు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అంటే వైసీపీ నాయకులు ఎవరు అండదండలు అతనికి ఉన్నాయనేది కూడా కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది. అయితే ఒక వ్యక్తి ఎక్కడో గోరంట్ల మాధవ్ అనేటటువంటి వ్యక్తి ఒక ఎక్స్ ఎంపీగా ఉన్నాడు అతను. కానీ అతను గుంటూరుకు వచ్చేసి ఇంతగా చేస్తుంటే కూడా అతనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, మోరల్ సపోర్ట్ గా ఎవరున్నారు అంటే వైసీపీ నాయకులకి పోలీసులకి మధ్య ఏమన్నా వారు జరుగుతా ఉందా, లేకుంటే ఇక్కడ నుంచి పోలీసులు ఎవరన్నా వైసీపీ నాయకులకి ఏమన్నా సమాచారం ఇస్తున్నారనే కోణంలో కూడా ఎంక్వైరీ అయితే జరుగుతా ఉంది. అయితే అసలు మంగళగిరి నుంచి వాళ్ళు బయలుదేరే టైము అదంతా కూడా పర్ఫెక్ట్ గా చూసుకుంటే ఎవరు కొంతమంది వ్యక్తులు కావాలని డిపార్ట్మెంట్ లో కూడా కొంతమంది వ్యక్తులు అతనికి సమాచారం ఇచ్చినట్టుగా కూడా కొంత అనుమానాస్పదంగా అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్ పై కూడా నిన్న కూడా దాడేపల్లి పిఎస్ లో కొన్ని కేసులు అయితే కూడా నమోదైనవి. అయితే నారా లోకేష్ బాబు ఎవరైతే మినిస్టర్ ఉన్నాడో, నారా లోకేష్ ఎవరైతే ఉన్నారో అతను సంబంధించి నిన్న తాడేపల్లి పిఎస్ లో ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు గోరంట్ల మాధవ్. అయితే ఈ నేపథ్యంలో తాడేపల్లి పిఎస్ లో కూడా అతని మీద కేసు అయితే నమోదైంది. అయితే కొన్ని సెక్షన్ల కింద కూడా గోరంట్ల మాధవ్ పై కూడా నిన్న తాడేపల్లి పిఎస్ లో కూడా కేసులు నమోదు చేశారు. అయితే దానికి సంబంధించి అక్కడ ఎవరైతే టీడీపీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో జి నాగేశ్వర్ అనేటువంటి వ్యక్తి గోరంట్ల మాధవ్ పైన కంప్లైంట్ ఇచ్చారు. అక్కడ సంబంధిత సిఐ కళ్యాణ్ రాజ్ గారు కూడా దానికి సంబంధించి కేసు అయితే నమోదు చేశారు. అయితే సెక్షన్ 196, 352, 353, 351 క్లాస్ 2, 61 క్లాస్ 2, 64, 67 ఐటీ యాక్ట్ల కింద కూడా గోరంట్ల మాధవ్ పై నిన్న నారా లోకేష్ బాబుని అంటే కొన్ని మాటలు అంటే ఎట్లా అంటే కొన్ని అనుచిత వ్యాఖ్యలతో ఆయన దూషించడం వలన కూడా అతని మీద కొన్ని సెక్షన్లు అయితే కట్టారు నిన్న. అదే నేపథ్యంలో కొన్ని అక్కడ కేసు నమోదైన టైంలో ఇతను మళ్ళా అక్కడ నుంచి ఈ యొక్క చేబ్రోలు కిరణ్ ని ఎస్పీ ఆఫీస్ కి తరలిస్తున్నటువంటి మార్గ మధ్యంలో కూడా 1-2 చోట్ల కూడా ఇతన్ని ఫాలో అవ్వకుండా వచ్చారు. ఇదే నేపథ్యంలో ఎస్పీ ఆఫీస్ లోకి ఎంటర్ అయిన తర్వాత అతను ఒక్కసారిగా అతని అనుచరుడు ఎవరైతే గోరంట్ల మాధవ్ సంబంధించినటువంటి అనుచరులు గోరంట్ల మాధవ్ ఒక్కసారిగా చేబ్రోలు కిరణ్ మీదకి అటాక్ అయ్యారు. సో ఇదంతా కూడా చూసుకుంటే ఇదంతా రాజకీయ కుట్రగా కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా గోరంట్ల మాధవ్ పైన తెల్లవారుజామున కేసు అయితే నమోదు చేశారు నగరంపాలెం పిఎస్ లో. అయితే అతన్ని ఇంకొద్ది సేపట్లో కూడా అతన్ని ఎస్పీ ఆఫీస్ కి తీసుకొచ్చేటటువంటి ఆలోచన అయితే ఉంది. అయితే అతని మీద అసలు ఎందుకు ఇతను ఈ విధంగా చేశాడు, అసలు దీనిపైన అనుమానాలు ఏంటి, ఇతనికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే డైరెక్టర్ గా ఒక ఎస్పీ ఆఫీస్ లోకి ఒక ఎక్స్ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఇంత డైరెక్టర్ గా రావడానికి అసలు ఎవరి సపోర్ట్ ఉంది ఇతనికి ఏంటి, లోకల్ ఎలాంటి రాజకీయ నాయకుల సపోర్ట్ ఉంది ఇతనికి, అక్కడికి రావడానికి ప్రధానమైన కారణాలు ఏమనేటువంటి అన్ని కోణాలలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు అతని మీద కేసు నమోదైపోయింది. అయితే దానికి సంబంధించి పూర్తి విచారణ అంతా కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా దానికి సంబంధించి ఎంక్వైరీ అయితే మొదలు పెట్టింది. కాసేపులో అతన్ని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కూడా ఎదుట కూడా హాజరుపరచినట్లుగా సమాచారం. భారతి. Right. Thanks for the update, Shantara.